నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఏంటండి యష్మిత ఇంత ఎండలో వచ్చి చేస్తుంది అని అనుకుంటున్నారా? చెప్పాను కదండి ఒకసారి డి విటమిన్ ఎంత ఇంపార్టెంట్ మనకి అని. కాబట్టి అలా కొన్ని క్షణాలు మన సాధనాన్ని ఇలా ఓపెన్లో వచ్చేసి ఎండలో చేయటం వల్ల ఇంకెక్కువగా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మనము ఎన్ని విటమిన్స్ తీసుకున్నా మన ఒంటికి పట్టాలి అంటే డి విటమిన్ చాలా అవసరమండి. నేను అన్ని కూరగాయలు అన్ని ఫలాలు అన్నీ తింటున్నాను కదా, అయినా నా ఒంటికి పట్టట్లేదు అని మీరు అనుకుంటే డి విటమిన్ తక్కువై ఉంటుందండి. కాబట్టి ఎండలో కొన్ని క్షణాలు ఉంటూ ఆ విటమిన్స్ని తీసుకోండి, మీ ఒంటికి పడుతుంది. ఇలా ఇవాళ మన సాధనాన్ని ఎండలో మీరు కూడా కుదిరితే ఎండలో వచ్చి కొన్ని క్షణాలు నాతో సాధనాన్ని చేయండి. ముందుగా మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. మనము తాడాసన అంటే 2 కాళ్ళని దగ్గరికి పెడుతూ మెల్లగా కాళ్ళని సెపరేట్ చేయండి. చేసిన తర్వాత 2 చేతులతో మనము వేస్ట్ పైన పెట్టి మనము వేస్ట్ రొటేషన్స్ చేస్తామండి. చూడండి, నా పై భాగం అయితే ఇక్కడే ఉంది, అయినా నేను వేస్ట్ రొటేషన్స్ అయితే చేస్తున్నాను. చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే అండి, ఈ పై భాగాన్ని కూడా ఇలా బెండ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏ బెనిఫిట్ ఉండదు. టార్సోని అంటే పై భాగాన్ని ఇలానే ఉంచుతూ మనము సర్కిల్స్ని అయితే చేస్తాము. మెల్లగా రివర్స్ డైరెక్షన్లో చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఈసారి చూడండి, నేను నా కుడి చేతితో తల భాగంలో ఎడమ వైపున పెట్టి ఇక్కడ మనము శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి చెవిని కుడి భుజానికి ఆనించడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు ఎడమ వైపున స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్ పొజిషన్ని చేంజ్ చేస్తూ ఈసారి ఎడమ చేతితో మనము కుడి వైపునున్న తలని హోల్డ్ చేస్తూ ఎడమ చెవిని ఎడమ భుజానికి ఆనించండి. మనము ఈ మూమెంట్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కంటిన్యూ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి కుడి కాళ్ళని మనము ముందుకి స్ట్రెచ్ చేస్తూ కుడి కాళ్ళల్లో ఉన్న కాళ్ళ వేళ్ళని చూడండి, శ్వాసని తీసుకుంటూ ఇలా మనము క్రంచ్ చేస్తామండి. అంటే ముడుచుకుంటుంది కదండి, అలా మనము కాళ్ళ వేళ్ళని ఎంతైతే అంత దగ్గరగా పెడతామో అలాగే కాళ్ళ వేళ్ళని స్ప్రెడ్ చేయండి. మనం ఇలా చేయటం వల్ల మన కాళ్ళల్లో ఉన్న వేళ్ళకి ఎక్కువగా రక్త ప్రసరణ అవుతుందండి. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఈసారి 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేస్తూ చూడండి, చేతు వేళ్ళ పైన కూడా మనం వర్క్ చేద్దాము. మెల్లగా మీరు ఈ మూమెంట్ని చేయండి. ఇంకొంచెం స్పీడ్ని అయితే పెంచండి మీకు కంఫర్టబుల్గా ఉంటే. మెల్లగా 2 చేతులని కూడా రిలాక్స్ చేయండి.
అబ్జర్వ్ చేస్తున్నారా అండి? బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా ఉంటుంది. ఏం పర్లేదు, కొంచెం ఎక్కువగా పుష్ చేయటానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు నటరాజాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, తర్వాత మనము కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలండి. నేను ఈ వైపున తిరుగుతాను. ముందుగా మనం ఇలా తాడాసనాలో నిల్చుంటామండి. నిల్చున్న తర్వాత చూడండి, నేను ముందుగా నా ఎడమ కాళ్ళతో చేస్తున్నాను. ఎడమ కాళ్ళని వెనకాల వైపు నుంచి ఫోల్డ్ చేయండి. చేస్తూ ఎడమ చేతితో ఎడమ యాంకిల్ని మనం హోల్డ్ చేస్తాం. చూడండి, నేను ఇక్కడ నా కాళ్ళ వేళ్ళని పట్టుకోలేదండి. ఇలా పట్టుకుంటే మనకి గ్రిప్ మిస్ అయింది అనుకోండి, అనవసరంగా బాడీని డ్యామేజ్ చేస్తాము. కాబట్టి యాంకిల్ని మాత్రమే హోల్డ్ చేయండి. చేసిన తర్వాత కుడి చేతితో మనము చిన్ ముద్రాని చేస్తామండి. బొటన వేలు చూపుడు వేళ్ళతో చేతిని మంచిగా స్ట్రెచ్ చేయండి. చేస్తూ మనము శ్వాసని తీసుకుంటూ కొంచెంగా బెండ్ అవుతూ కాళ్ళని పైకి ఇంకా వెనక్కి లిఫ్ట్ చేస్తాం. మళ్ళీ మెల్లగా ముందుగా కాళ్ళని తర్వాత చేతులని రిలాక్స్ చేయొచ్చు. చూశారు కదండి, నటరాజాసన ఎలా చేయాలో చూపించాను. అందరూ చేసే కామన్ మిస్టేక్ ఒకటి ఉంటుందండి, చూపిస్తాను. మనము ఏ కాళ్ళ పైన అయితే మనము బ్యాలెన్స్ చేస్తామో ఆ మోకాళ్ళని స్ట్రైట్గా పెట్టమండి. ఇలా బెండ్ చేస్తూ చేస్తారు. అలా కాకుండా మోకాళ్ళని స్ట్రైట్గా ఉంచండి. అలాగే చాలామంది కాళ్ళని పైకి వెనక్కి ఎత్తకుండా మనము టార్సోని ముందుకి ఇలా రేస్ చేసి చేసేసామని అనుకుంటారండి. అలా కాకుండా కొంచెం టార్సోని పైకి ఎత్తుతూ కాళ్ళని వెనకాలకి ఇంకా పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్లే మనకి ఆసన వల్ల కలిగే లాభాలు అయితే వస్తాయి. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ అన్నది చాలా బాగా పెరుగుతుంది. నేను ఫోకస్, కాన్సన్ట్రేషన్ అన్నాను కదండి, కాబట్టి ఒక పాయింట్ పైన గేస్ చేయడానికి ట్రై చేయండి. లేదా మీ ఐబ్రో సెంటర్ దగ్గర కూడా మీరు గేస్ చేయొచ్చు. అలాగే మనము ఈ కాళ్ళని ఎత్తేటప్పుడు అండి, మన థైస్, మన గ్రాయిన్ దగ్గర, మనకి అబ్డామినల్ దగ్గర లెగ్కి కంప్లీట్గా స్ట్రెచ్ ఉంటుందండి. ఈ స్ట్రెచ్ని ఫీల్ అవుతూ మీరు ఈ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి నటరాజాసన. ఈ ఆసన చేసేటప్పుడు అండి మన లో బ్యాక్ని కూడా చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ చేయండి, ఇంకా ఎక్కువగా బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు మీ సీక్వెన్స్లో, మీ సాధనలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. చెప్పాను కదండి, ఆసన స్టార్టింగ్లో నేను ఎండలో ఓపెన్లో వచ్చి చేశానని. దీని ఉపయోగాలు ఏంటో నేను చెప్తానండి. మనము క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో చేసిన, క్లోజ్ రూమ్లో చేసిన మనకే సఫకేటింగ్గా ఉంటుందండి. అంటే ఆక్సిజన్ ఎక్కువ లేకపోవటం వల్ల, మన హార్ట్ బీట్ ఎక్కువ అయిపోవటం వల్ల కూడా మన సాధన చేసినప్పుడు అంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఓపెన్లో వచ్చి చేయడానికి ట్రై చేయండి. మనకి
ఎండతో పాటు ఫ్రెష్ ఆక్సిజన్ కూడా దొరుకుతుందండి. ఈ మధ్య అంత పొల్యూటెడే కదండి, కాబట్టి ఎంతైతే అంత నేచర్లో చెట్ల మధ్యలో చేయటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పార్శ్వ ఉపవిష్ట కోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో అయితే కూర్చోవాలి. కూర్చున్న తర్వాత 2 కాళ్ళని సెపరేట్గా ఉంచండి. మనకి ఉపవిష్ట కోణాసన తెలుసు కదండి, ఇది పార్శ్వ ఉపవిష్ట కోణాసన. మనము కాళ్ళల్లో మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలో చెప్తానండి. చూడండి, ఇంతే పెట్టామనుకోండి కొంచెమే స్ట్రెచ్ ఉంటుంది. మీకు కంఫర్టబుల్గా ఉంటే, ఎక్కువగా ఫ్లెక్సిబుల్గా ఉంటే మీరు ఎంత అయితే అంత స్ప్రెడ్ చేయొచ్చండి. చేసిన తర్వాత కాళ్ళ వేళ్ళని మాత్రం మీ వైపున ఫేస్ చేస్తూ ఉంచండి. ఉంచిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేయండి. అలాగే మనము శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున నేను టర్న్ అవుతున్నాను, అలాగే కుడి కాళ్ళ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేసేటప్పుడు మనము ఎడమ వైపున టర్న్ అవుతూ ఎడమ వైపున బెండ్ అవుతాము. మళ్ళీ సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఉపవిష్ట కోణాసనాలో మనము బెండ్ ఫార్వర్డ్ అవుతామండి, కానీ పార్శ్వ ఉపవిష్ట కోణాసనాలో మనము టర్న్ అవుతూ కుడి వైపున బెండ్ అవుతాము, ఎడమ కాళ్ళ వైపున కూడా బెండ్ అవుతాము. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఈ భాగంలో టోన్ అవుతుందండి. కోర్ అన్నది చాలా టోన్ అవుతుంది, మన బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. అలాగే మనము ఆర్మ్స్ని అప్ చేస్తున్నాం కదండి, షోల్డర్స్కి మన అప్పర్ బ్యాక్కి స్ట్రెచ్ ఇస్తుంది. అలాగే కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో కాఫ్స్కి హ్యామ్స్ట్రింగ్స్కి చాలా మంచి స్ట్రెచ్ అయితే ఇస్తుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు 2 వైపున చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని వదిలేటప్పుడు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పార్శ్వ ఉపవిష్ట కోణాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఒక చిన్న ఆసనం అయితే చూపిస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది, కానీ వెయిట్ లాస్కి మాత్రం ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలండి, కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. నాతో పాటు మీరు కలిసి చేయండి. మనము ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. పడుకున్న తర్వాత 2 చేతుల్ని స్ట్రెచ్ చేయండి. చేస్తూ మనము నమస్తే పొజిషన్లో పెడతాం కదండి, సేమ్ ఆ పొజిషన్లో పెడుతూ మనము ఇక్కడ రిలాక్స్ అవుతాము. శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మనము నా కుడి వైపున వెళ్తానండి శ్వాసని తీసుకుంటూ, కానీ నా వీపుని ఆనించలేదు. చూడండి, నేను నా మ్యాట్ పైనే ఉన్నాను. మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఈసారి ఎడమ వైపున వెళ్తారు. మనము
గుడిలో సాష్టాంగ ప్రదక్షిణాలు చేస్తాం చూడండి గుడి చుట్టూ, అలాగే మనము ఈ ప్రాక్టీస్ని మన మ్యాట్ పైన చేస్తున్నామండి. ఇలా చేయటం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ ఉంటే మన వెయిట్ లాస్కి చూస్తే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ సాధనలో మీరు ఈ ప్రాక్టీస్ని యాడ్ చేయండి, చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. చూడండి, మకరాసన అంటే ఒక చేతి పైన ఇంకో చేతిని పెడుతూ కాళ్ళ వేలు బయట వైపున ఫేస్ చేస్తూ మనం మన శిరస్సుని ఇలా చేతుల పైన పెడుతూ రెస్ట్ చేస్తాము. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఇంకొక చిన్న వేరియేషన్ అయితే చేయించాను. దీనివల్ల మనకి వెయిట్ లాస్కి ఉపయోగం ఉంటుందని చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు సేతుబంధాసన. మనకి సేతుబంధాసన ఎలా చేయాలో మీకు తెలుసుంటుందండి, కానీ ఒక చిన్న వేరియేషన్ అయితే యాడ్ చేస్తాను. మనము మన వీపు వైపున పడుకోవాలండి, కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. మనము ఇలా మన వీపు వైపున పడుకోవాలండి. పడుకున్న తర్వాత రెండు మోకాలని ఇలా పైకి పాయింట్ చేస్తున్నట్టు పెట్టండి. అలాగే కాళ్ళని ఇక్కడి వరకే కాదండి, ఎంత అయితే అంత దగ్గరికి తేవండి. తెచ్చిన తర్వాత చూడండి, శ్వాసని తీసుకుంటూ మనము కుడి కాళ్ళని ముందుగా పైకెత్తుతూ కుడి కాళ్ళని ఎడమ మోకాళ్ళ పైన వైపున పెట్టండి. పెట్టిన తర్వాత రెండు చేతులతో మీ మ్యాట్ని హోల్డ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ మీ హిప్ని పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా హిప్ని డ్రాప్ చేస్తూ ఈసారి వేరే కాళ్ళతో కూడా చేస్తామండి. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మనము ఏకపాద సేతుబంధాసన కూడా అనొచ్చండి, ఎందుకంటే మనం ఒక కాళ్ళతోనే చేస్తున్నాము. ఇది మీకు కంఫర్టబుల్గా ఉంటేనే ట్రై చేయండి, లేదా మనము సేతుబంధాసన చేసినా కూడా సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ ఆసన వల్ల మనకి బ్యాక్ బెండింగ్ అన్నది చాలా అవుతుందండి, బ్యాక్కి చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది. అలాగే మనము కంప్లీట్గా మన ఈ భాగం పైన వెయిట్ పెడుతున్నాం కదండి, మన షోల్డర్స్కి మన నెక్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మనకి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కూడా రెక్టిఫై చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మెల్లగా ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా బ్యాక్ స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేసాము. వీటిని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఎండలో మనము యోగా సాధనాన్ని చేసిన తర్వాత కుదిరితే మనము ఎక్కువగా వామ్ వాటర్ కాకుండా గోరువెచ్చని నీళ్ళండి, రూమ్ టెంపరేచర్ నీళ్ళైనా తీసుకున్నా చాలా మంచిది. ఆ వాటర్లో మనము కాస్తంత ఉప్పు వేసి స్నానం చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అంటారండి స్పిరిచువల్గా దిష్టి పోతుందని అంటారు, అలాగే ఆరా క్లెన్జింగ్ కూడా అవుతుంది. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.